హాయ్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఓ అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ INI అనే ట్యాగ్ గినక ఏదైనా IIIT గినక ఉంది అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ డియర్ ఫర్ ఫర్దర్ స్టడీస్. ఫర్దర్గా లేదా మీరు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా కానీ వాటి వల్ల చాలా చాలా యూజ్ ఉంటుంది ఆ ట్యాగ్ వల్ల. సో ఈ ట్యాగ్ ఉన్న కాలేజెస్ ఎవరో తెలుసా? సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, యూనివర్సిటీస్, ఈ పార్ట్నర్షిప్లు ఉంటాయి కదా అలాంటివి. సో దిస్ ట్యాగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ యూనివర్సిటీస్. సో టేక్ కేర్ ఆఫ్ దిస్ డియర్. సో ఇక్కడ చూడండి, అవన్నీ బాగానే ఉంది. మన మెయిన్ ఫోకస్ అంతా హైదరాబాద్ అండ్ బెంగళూరు. అండ్ ఇవాళ అయితే మనం కంప్లీట్గా ఫోకస్ అంతా IIIT హైదరాబాద్ మీదనే. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే IIIT హైదరాబాద్లో IP స్కోర్ ద్వారా చదువుకోవచ్చంట. IIIT హైదరాబాద్లో JEE మెయిన్స్ రాయకుండా కూడా చదువుకోవచ్చంట. IIIT హైదరాబాద్లో ఫ్రీగా కూడా చదువుకోవచ్చంట. ఇవన్నీ తెలుసా? అసలు ఏం ఫీజు కట్టకుండా కూడా చదువుకోవచ్చంట IIIT హైదరాబాద్లో. అవి ఎలా అనేది నేర్చుకోవాలి, ఆ లాజిక్స్ తెలుసుకోవాలి, ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే కదా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం వాటిని వాడుకొని మనం కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు డియర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్. సో దిస్ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. దేర్ ఫోర్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్ డియర్. లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టాప్ ప్రైవేట్లలో మనకి బెంగళూరు అండ్ హైదరాబాద్ ఉంది. ఇవాళ మనం హైదరాబాద్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుందాం. రైట్, మనకి ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజీని వదిలేసి ఎక్కడో వేల కిలోమీటర్లో ఉన్న కాలేజీ కోసం చూడటం, ఐ హోప్ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. లెట్ us look at this thing. Why IIIT Hyderabad is so top? First IIIT established in PPP model. Of course 97లో IIIT స్టార్ట్ అయితే ఫస్ట్ పెట్టింది ఎవడు? IIIT హైదరాబాద్ అని పెట్టారు. సెకండ్ IIIT ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఇవన్నీ ఓకే, బాగానే ఉన్నాయి. నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ AI. దిస్ ఈజ్ ఐ లవ్డ్ ఇయర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో IITలని మించిన IIIT ఇది. IITలను కూడా తలదన్నేది ఇది. ఎందుకో చెప్పండి? నాస్కామ్ కంప్యూటర్ వరల్డ్నే డిజైన్ చేసే డైరెక్ట్ చేసే ఆ మెయిన్ కంపెనీయే దీనికి వన్ ఆఫ్ ద పార్ట్నర్, ఓనర్. కాబట్టి ఈ IIIT నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. డియర్, ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI/ML కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్లు కానీ అలాంటికి సంబంధించిన కంప్యూటర్ వరల్డ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే IIIT హైదరాబాద్ వైపు చూడండి. స్టిల్ టైం ఉంది. యూ కెన్ ఈజీలీ get it if you have proper training dear. Number 1 IIIT in terms of admissions. ఎవడైనా IIITలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ట్రై చేసేది ఏంటో తెలుసా? IIIT హైదరాబాద్లో సీట్ తెచ్చుకోవడం కోసం ట్రై చేస్తారు. IIIT హైదరాబాద్లో సీట్ తెచ్చుకోవడం కోసం ట్రై చేస్తారు. అండ్ నెంబర్ 1 IIIT ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంకింగ్స్. అఫ్ కోర్స్ IITస్కి ఈక్వల్గా ర్యాంకింగ్ ఏదన్నా వస్తుందంటే అది IIIT హైదరాబాద్. నెక్స్ట్ వన్, నెంబర్ 1 IIIT in terms of research and placements. Beautiful placements, beautiful research scholars. So wonderful thing dear. Use this great opportunity. సో చాలామంది IIIT హైదరాబాద్ అనగానే మెయిన్స్లో 99.99% రావాలి, అదే వస్తే నేను NITలో జాయిన్ అయిపోయి. ఒరే బాబా, మెయిన్స్ రాయకపోయినా సీట్ తెచ్చుకోవచ్చు. అవకాశాలు ఒకవేళ ఉంటే ఉపయోగించుకో, జాగ్రత్త పడు. సో ఎలానో చూద్దాం, నేర్చుకుందాం రండి. IIIT హైదరాబాద్లో హైయెస్ట్ ప్యాకేజ్ మొన్న లాస్ట్ ఇయర్ వచ్చింది 69 lakh per annum. యావరేజ్ ప్యాకేజ్ 30 lakh per annum. లీస్ట్ అయితే 12 లక్షలు, అంటే నెలకు ₹1,00,000 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. గుర్తుపెట్టుకో, IIIT హైదరాబాద్లో ఓన్లీ 2 బ్రాంచులు ఉన్నాయి రా నాన్న. వాట్ ఆర్ దోస్ టూ? యు నో, CSE అండ్ ECE. స్పెల్ ఇట్, CSE అండ్ ECE. 2 బ్రాంచులు ఉన్నాయి IIIT హైదరాబాద్లో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ECE. సో వాటి ప్యాకేజెస్ కూడా చూసుకోండి జాగ్రత్తగా. సో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ మీరు ప్యాకేజీలు చూసుకుంటే, సో యూ కెన్ లుక్ హియర్, చాలా జాగ్రత్తగా చూసుకుంటే 50 లక్షలు 60 లక్షలు చాలాసార్లు వస్తున్నాయి ఇక్కడ.
కాబట్టి డోంట్ మిస్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. నౌ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు బి ఫిల్డ్ ఇన్ ఆల్ 7 ways. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, 7 విధాలుగా ఇన్ 7 ways ట్రిపుల్ ఐడి హైదరాబాద్లోకి నువ్వు అడుగు పెట్టడానికి 7 దారులు ఉన్నాయి. ఒక దారి క్లోజ్ అయిన ఇంకొక దారులను ఓపెన్ చేసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయి. 7 ways యూ కెన్ ఎంటర్ ఇన్ టు ట్రిపుల్ ఐటి హైదరాబాద్. బట్ ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసా డియర్? టోటల్ 210 ఉన్నాయి. హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్? టోటల్ 210 సీట్సే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ 80, ఈసీఈ 40, సిఎస్డి కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ 35, ఈసీఈ డేటా సైన్స్ 25. లైక్ దట్ యూ హ్యావ్ నియర్లీ 210. ఈ ట్రిపుల్ ఐటి హైదరాబాద్లో మనము సార్ 210 కదా సార్ ఉంది. ఒరే జ్ఞాని, నీకు కావాల్సింది ఒక్క సీట్ రా, నీకెందుకు ఎన్నుంటే నువ్వు చూసుకోవాల్సింది నీకు కావాల్సిన ఒక్క సీట్ని చూడు. అంతేగాని నువ్వేదో సమాజ సేవ సంఘ సేవ చేద్దాం కదా అన్నట్టు సార్ అక్కడ ఉన్న తక్కువ సీట్లు అట్లా చూడకు. నీకు కావాల్సిన ఒక్క సీట్ని చూడు అక్కడ. దట్స్ ఇట్ డియర్. రైట్. సో మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఎన్ని వేస్ ఉన్నాయంట ఫిల్ చేయడానికి? దేర్ ఆర్ 7 different ways టు బి ఫిల్డ్ విత్ ఇన్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్. ఇది ఓన్లీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీకే ఉంది. అడ్మిషన్ ఫీ ఎంత ఉంటుందో తెలుసా? అదే ట్యూషన్ ఫీ, అడ్మిషన్ ఫీ, వాట్ ఎవర్ వీ కాల్, 4 లక్షలు పర్ ఇయర్ ఉంటుంది. పర్ ఇయర్ 4 lakhs ఉంటుంది. గుడ్ న్యూస్ చెప్తున్నాను విను, నువ్వు 4 lakhs కూడా కట్టకుండా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే ట్రిపుల్ ఐటీ నెగ్లెక్ట్ చేయకు. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఎనఫ్, ఇఫ్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు జాయిన్, డోంట్ మిస్ టు జాయిన్. మనీ ట్రిపుల్ ఐటీ వాళ్ళే నీకు అరేంజ్ చేస్తారు. అదేంటో ఎలానో నేర్చుకుందాం, చూద్దాం. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఒకవేళ ఆపర్చునిటీ ఉండి బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సిట్యువేషన్ బాగోక కనుక వర్రీ అవుతుంటే ప్లీజ్ డియర్ వాళ్ళకి హెల్ప్ చేయండి ఇలాంటి వీడియోల ద్వారా. చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇక్కడ 2 కోర్సులు ఉంటాయి డియర్. Here you have only 2 courses. Do you know what are those 2 courses are? One is BTech ఉంటుంది. One more is BTech plus MS. అంటే ఏమంటారు తెలుసా? ఇదేమో 4 years కోర్స్, BTech రెగ్యులర్ 4 years కోర్స్ ఇది. ఇదేమో డ్యూయల్ డిగ్రీ, ఇదేమో 5 years కోర్స్ అనమాట. ఇది అంటే 1 year సేవ్ చేసుకోవచ్చు మై డియర్. ఎంఎస్ చేయాలన్నప్పుడు బీటెక్ 4 years ప్లస్ ఎంఎస్ 2 years, 7 years వేస్ట్ అవ్వకుండా ఇక్కడ మీరు ఏం చేయొచ్చో తెలుసా? యూ కెన్ యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ బీటెక్ ప్లస్ ఎంఎస్. సో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ అంటే బీటెక్ ప్లస్ ఎంఎస్ 2 types ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి.